డాక్టర్ వీరేందర్ సైకాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి పిల్లలు ఏ విధంగా గుర్తించాలి, తల్లిదండ్రులు ఎలాంటి ఘటనలకు పాల్పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. చెప్పండి సార్, అసలు పిల్లలు ఎందుకు సూసైడ్ చేసుకుంటారో తల్లిదండ్రులను వాళ్ళని ఎట్లా అబ్జర్వ్ చేయాలంటారు? అంటే పిల్లలు ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే దానికంటే ముందే మనకు వాళ్ళలో కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే కనుక వాళ్ళకు అసెస్మెంట్ చేసి డిప్రెషన్ ఉంది, సూసైడ్ చేసుకుని చెప్తారు. కానీ తల్లిదండ్రులు ఎట్లా గుర్తించాలని అంటే పిల్లల ప్రవర్తనలో విపరీత ధోరణులు ఎప్పుడైతే కనిపిస్తాయో అప్పుడు గుర్తించాలి వాళ్ళు చాలా డిస్టర్బెన్స్లో ఉన్నారని గుర్తించాలి. ఎలాంటి డిస్టర్బెన్స్లు ఉంటాయి, వాళ్ళ బిహేవియర్లో ఎలాంటి ప్యాటర్న్స్ ఉంటాయంటే ఎవరైనా సరే డిప్రెషన్కి లోనైనప్పుడు విపరీతమైన ఒత్తిడి అనుభవిస్తున్నప్పుడు చాలా మనోవ్యాకులతతో కనబడతారు. లేదు ఎక్కువగా భోజనం చేస్తారు, లేదు అసలే భోజనం చేయరు, ఎక్కువ నిద్రపోతారు, లేకుంటే అసలే నిద్రపోరు, ఎక్కువగా వాళ్ళు ఐసోలేట్ అవుతారు, అంటే ఎవరిని కలవడానికి ఇష్టపడరు, చీకటి గదుల్లోనే ఉంటారు, లేదు వాళ్ళు ఎప్పుడూ రోడ్డు మీదనే బయటనే ఉండాలని కోరుకుంటారు, లేదు ఎక్కువసేపు అంటే పొద్దున్న లేచి రాత్రి పడుకునేంత వరకు కూడా వాళ్ళు మొబైల్ చూస్తూనే ఉంటారు. అయితే తినడం అనేది చేస్తారు, మాట్లాడుతూనే ఎవరితో మాట్లాడకుండా ఎక్కువసేపు మొబైల్లోనే కాలం గడుపుతూ ఉంటారు, లేదు అసలే స్నానం చేయరు, లేదు ఎక్కువగా స్నానం చేయాలనే కోరికను ప్రదర్శిస్తూ ఉంటారు, చాలా చిరాగ్గా ఉంటారు, ఏ పని చేయడానికి ఆసక్తి కనబరచరు. సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ కనుక మీ పిల్లల్లో మీరు గమనిస్తే అదేదో వయసులో వచ్చినప్పుడు నేను అట్లే ఉంటానని తండ్రి అనడము, లేదు పిల్లలు ఇదొక ఫేజ్ తర్వాత బాగా అయిపోతారని అనుకోవడము, ఇలాంటి నిర్లక్ష్య ధోరణి వహించకుండా మీరు తప్పకుండా ఒక సైకాలజిస్ట్కి కానీ సైకాట్రిస్ట్కి కానీ వాళ్ళను చూపించాలి. చూపిస్తే ముందుగా వాళ్ళ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఎంత ఉందో అసెస్ చేస్తారు. దెర్ ఆర్ సో మెనీ చెక్ లిస్ట్ ఆర్ దేర్, సో మెనీ సైకోమెట్రిక్ టెస్ట్స్ ఆర్ అవైలబుల్ టు చెక్ నిజంగానే వారు మానసికంగా ఆరోగ్యంగా ఉన్నారా లేదా మానసిక అనారోగ్యానికి ఏమైనా గురయ్యారా అనేది తెలుస్తుంది. తర్వాత వీళ్ళకి ఏ రకమైన థెరపీలు ఇస్తే వీళ్ళు ఇలాంటి ఒత్తిడి నుంచి బయటకు వచ్చి మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉండి డే టు డే లైఫ్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సో అలాంటి అవకాశాన్ని తల్లిదండ్రులే వాళ్ళని గుర్తించి తీసుకుంటే విద్యార్థులు ఎవరు కూడా సూసైడ్ చేసుకోకుండా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజీలలో హాస్టల్లోనే ఉంచి చదివిస్తున్నారు, హాస్టల్ దగ్గర కూడా చనిపోతున్నారు. వాళ్ళని ఎలా గుర్తించాలంటారు? అంటే ఇప్పుడు పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు ఈజీగా హాస్టల్ జీవితానికి తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చినా కూడా ఈజీగా స్నేహితులను ఏర్పరచుకొని వాళ్ళ ఒక కంఫర్టబుల్ జీవితాన్ని జీవించడానికి అలవాటు అవుతుంది. కానీ కొంతమంది పిల్లలు టూ మచ్గా ఎమోషనల్గా పేరెంట్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళు హాస్టల్కి వెళ్ళేసరికి వాళ్ళు చాలా యాంగ్జైటీకి లోనవుతారు, చాలా ఎమోషనల్ డిస్టర్బెన్స్ అవుతారు. కొందరైతే చేరిన తర్వాత 3-4 నెలలు రోజు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళు కళాశాలలో క్లాసులు అటెండ్ చేయరు, లేదు అటెండ్ చేసినా కూడా వాళ్ళు దేని మీద ఏకాగ్రత పెట్టలేరు, వాళ్ళ గ్రేడ్స్ అన్నీ పడిపోతూ ఉంటాయి, వాళ్ళు ఫ్రెండ్స్తో కూడా ఎవరితో కలవలేరు, భోజనం కూడా సరిగ్గా చేయలేరు, ఎప్పుడైనా తల్లిదండ్రులు ఫోన్ చేసినా తల్లిదండ్రులు వచ్చినా కూడా వాళ్ళు నిరంతరం బాధపడుతూ ఏడుస్తూనే ఉంటారు. సో అట్లాంటి పిల్లలు మనం గుర్తించాల్సింది ఏంటి అంటే వాళ్ళ పిల్లలు డిప్రెషన్లో ఉన్నారని గుర్తించాలి. చాలామందికి డిప్రెషన్ ఏంటో తెలియదు, వాళ్ళు నమ్మరు కూడా. వానికి ఏం డిప్రెషన్, వాడు బాగానే ఉన్నాడు, బాగానే తింటున్నాడు, వానికి అవసరమైన కొనిచ్చుకుంటున్నాడు, ఇంకేమి డిప్రెషన్ అని ఒక వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడతారు. కానీ పిల్లల ప్రవర్తనలో ఇలాంటి ధోరణులు కనిపించినప్పుడు మీరు దాన్ని అజాగ్రత్తతోటి నిర్లక్ష్యంతో నెగిటివ్ కామెంట్స్ చేయకుండా మీరు ఒక సైకాలజీ దగ్గరికి చూపించాలి. చూపిస్తే ఈ సెపరేషన్ అంటే తల్లిదండ్రుల నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చి వేరే హాస్టల్లో ఉన్నప్పుడు వచ్చే ఆందోళనలు ఏముంటాయి, అలా వచ్చినప్పుడు మనం ఎట్లా దాన్ని ఎదుర్కోవాలి, ఆ కాంపిటెన్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని సైకాలజిస్టులు వాళ్ళకు ట్రైనింగ్ చేస్తారు, కౌన్సిలింగ్ ఇస్తారు. తద్వారా వాళ్ళు ఎంపవర్ అయిపోయి ఆ పరిస్థితులను అనుగుణంగా ఎట్లా ఉండాలి అని వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకొని పరిస్థితికి అడాప్ట్ చేసుకొని వాళ్ళు జీవించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు ప్రభుత్వము డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఉక్కుపాదం మోపుతుంది. అసలు అలాంటివి హైదరాబాద్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉండొద్దని చెప్పి పోలీసులు వరుసగా అరెస్టులు చేస్తున్నారు. ఆ గంజాయికి సంబంధించి సప్లై తగ్గిపోయింది. దొరకక ఒక విద్యార్థి ఈరోజు నిన్న విజయ్ కుమార్ అనే బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళని ఎట్లా గుర్తించాలి, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది వీళ్ళకి? ప్రభుత్వం చేస్తున్న పనిని మనం అభినందించవచ్చు, కానీ అది ఒక్క డైరెక్షన్, అది యూని డైరెక్షన్గా చేస్తున్నారు. కానీ నిజానికి గంజాయి కానీ తాగుడు కానీ వీటన్నిటినీ మనం మోపడం అంటే
డ్రగ్ అమ్మే వాళ్ళను పట్టుకోవడం ఒకటే కాదు. యాక్చువల్గా ఏంటి, దీన్ని మల్టీ డైమెన్షనల్గా సపోర్ట్ చేయాలి. ఏం చేయాలి? ముందుగా డ్రగ్స్ ఎవరు వాడుతున్నారు అది వాళ్ళను ట్రేస్ చేయాలి, వాళ్ళను ట్రాక్ చేయాలి. రెండోది, అలా పట్టుకున్న వాళ్ళకు మనం ఏం సపోర్ట్ సిస్టమ్ జనరేట్ చేస్తున్నాం. మనం కాలేజీలోనే కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నామా, లేదు ప్రభుత్వం తరఫున ఎక్కడైనా మనం కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అక్కడ తీసుకెళ్ళి కావాల్సిన ఎమోషనల్ సపోర్టు, సోషల్ యాక్సెప్టెన్సు, పేరెంటల్ సపోర్టు ఇవన్నీ మనం క్రియేట్ చేస్తున్నామా, ఐడెంటిఫై చేసిన వాళ్ళను ఎంత పగడ్బందీగా వాళ్ళకు ఒక సేఫ్టీ సిస్టంలోనూ మనం పెట్టి వాళ్ళని సెక్యూర్గా ఫీల్ అయ్యేటట్టు మనం చేస్తున్నామా లేదా. ఇవేవి చేయకుండా ఓన్లీ మేము దాడులు చేస్తాము పట్టుకుంటామని అంటే ఇట్లా పిల్లలందరూ దానికి అలవాటైన వాళ్ళు అందుబాటు రానప్పుడు వాళ్ళ బాడీ చాలా వైబ్రెంట్గా, చాలా నెగిటివ్గా, అగ్రెసివ్గా రియాక్ట్ అవుతుంది. అయినప్పుడు వాళ్ళకి అందుబాటులో లేకుంటే విత్డ్రాల్ సిమ్టమ్స్ వచ్చి వెంటనే వాళ్ళు సూసైడ్ చేయడమో లేదా ఏదో వైలెన్స్కి దిగడమో ఏదో జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం చేసే పనిని మనం అప్రిషియేట్ చేస్తూనే దానికి ప్యారలల్గా మనము సపోర్ట్ సిస్టమ్ జనరేట్ చేయాలి, సోషల్ యాక్సెప్టెన్స్ జనరేట్ చేయాలి, సొసైటీలో ఒక ఉద్యమం తీసుకురావాలా. అందరి కాలేజీలు, స్కూళ్ళు, ఆఫీసులు ఎక్కడైనా సరే మనం డ్రగ్ తీసుకుంటే వాళ్ళ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, డ్రగ్ తీసుకోకుండా ఉంటే కనుక వాళ్ళ విత్డ్రాల్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, అట్లాంటి పిల్లలకు కనిపిస్తే కనుక ఇగో ఇక్కడ ఇన్ని కౌన్సిలింగ్ సెంటర్లు పెట్టాము, ఇంతమంది సైకాలజిస్టులు ఉన్నారు, ఇది గవర్నమెంట్ తరఫునే ఫ్రీగా మనం చేస్తున్నాము అనే సిస్టమ్ను ఎస్టాబ్లిష్ చేస్తేనే డ్రగ్ని సమూలంగా నిర్మూలించవచ్చు. లేకుంటే మాత్రం పిల్లలు ఇట్లా అందుబాటులో లేకుంటే వాళ్ళకు వచ్చే చేంజెస్, వాళ్ళ ఫిజియలాజికల్ చేంజెస్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలియదు. చాలా మూడ్ డిజార్డర్స్ వస్తాయి, వాళ్ళకు సూసైడల్ సిమ్టమ్స్ జనరేట్ అవుతాయి. అలా వాళ్ళని పట్టుకోవడం కూడా మనకు చాలా కష్టమైపోతుంది. అయితే ప్రభుత్వం ఇటు డ్రగ్స్ అమ్మేవారే కాదు, యూజ్ చేస్తున్న వారిని కూడా ముందుగానే గుర్తించి వాళ్ళలో మార్పు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తేనే ఇదంతా కూడా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే డ్రగ్స్ ఎక్కడో ఒకటి నుంచి దొరుకుతూనే ఉంటాయి, వాటికి సంబంధించి వీళ్ళు అడిక్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు దొరకకుండా కూడా ప్రమాదం ఉంది. కాబట్టి వారికి సంబంధించిన కౌన్సిలింగ్ సెంటర్స్ కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఈ ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వారిపైన కూడా ఉక్కుపాదం మోపాలని చెప్పేసి కూడా చెప్తున్నారు.